ప్రైజ్ లార్డ్. కృపతో శుభోదయం అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఈ ఉదయకాలపు శుభాలు మీకు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రతిదినము ఒక నూతనమైన మాటని మనము ఉదయకాల సమయంలో ఈ కృపతో శుభోదయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనము నేర్చుకుంటూ వింటున్న మీరు బలపరచబడుతున్నారని నమ్ముతూ దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని దేవుడు మన యొక్క తలంపును మనకి అనుగ్రహించారు. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతుంటున్న ఈ మాటలని మనము ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా లేఖనపు వెలుగులో మన పితరులు జీవితాల్లో వారు చేసిన తప్పిదాలను బట్టి ఎట్లాగా వారి జీవితాలు నాశనమయ్యాయి అనే విషయాలు ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమతో ఈ మాటలు వింటున్న మీరు మరి అనేకులకి షేర్ చేయండి. ఆత్మీయమైన మేలులు పొందుకుంటే ఖచ్చితంగా ఒక తెలియజేయండి. మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ మరి ఇంకా ఆత్మీయమైన కార్యాలు మన ప్రభు దగ్గర నేర్చుకొని కలిసి ముందుకు వెళ్తూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఈ దినపు వాక్యముగా సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే చక్కటి మాట పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. నాశనమునకు ముందు గర్వము నడుచును. నిజమే కదా. గర్వము నీ జీవితంలో అది నీకు పాఠంగా మారాలి. గర్వమును బట్టి నశించిన అనేకమైన పితరులను మనం చూస్తూ ఉంటాం. దినాన్ని ఒకసారి జీవితాన్ని మనం చూసినట్లయితే 16 సంవత్సరాలప్పుడే ఆయన చక్కటి రాజుగా ఆయన అభిషేకించబడి ఈ ఏలన ప్రారంభించారు. 52 సంవత్సరాలు చక్కటి పరిపాలన అందించారు. తిరిగిలేని జీవితము, దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలు, ఇంకా ఆశీర్వాదాల నుంచి ఎవరూ కూడా ఆయన్ని తప్పించలేరు అన్నట్టుగా స్థిరపడిపోయాడు దీవెనల్లో. ప్రభు దేవుడు అంతగా ఆయన్ని ఆశీర్వదించేశారు. ఆ ఆశీర్వాదాన్ని బట్టే మరి దేన్నో తనలో కాస్త గర్వం అనేది వచ్చింది. నిజమే కదా. సాతానుడు కూడా దేవుడు అత్యున్నతమైన స్థానాన్ని వాడికి ఇచ్చినప్పుడు దాన్ని బట్టి గర్వించడాన్ని బట్టి పాతాళమునకు త్రొక్కివేయబడినట్టుగా, ఆ గొప్ప పరిశుద్ధమైన పరలోకము నుండి నెట్టివేయబడినట్టుగా, తోసివేయబడినట్టుగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఈ రాజు కూడా గర్వించాడు. ఒక దినాన్ని యాజకుడు చేయవలసిన పనిని ఆ మందిరానికి వెళ్ళి అక్కడ వేయవలసిన ధూపాన్ని యాజకులు చేయవలసిన ఆ గొప్ప పనిని ఈయన చేయడానికి ప్రారంభించినప్పుడు అక్కడ ఉంటున్న పెద్దలు చెప్పారు, రాజా ఇది మంచిది కాదు, ఇది నీ జీవితానికి నష్టం తెస్తుంది, వద్దు అని చెప్పిన నేను 52 సంవత్సరాల నుంచి రాజుగా ఉన్నాను అని గర్వించాడో ఏమో. ఆ గర్వము ఆయన జీవితాన్ని పతన స్థితికి తీసుకువెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి ఆ ధూప నైవేద్యాలు చేయడానికి ముందుకు వెళ్ళినప్పుడు కొన్నిసార్లు దేవుని మాటలు మనం వినకపోతే వెంటనే ట్రీట్మెంట్ ఉంటుంది దేవుని దగ్గర నుంచి. అటు రీతిగా రాజుకు కూడా వెంటనే ట్రీట్మెంట్ నొసటి మీద కదా. వెంటనే మనము ఆ మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి మీకు చెప్తా ఉన్నాను. పుండు వేసింది, అది పగిలింది, ఆ చీవు నెత్తురుతో దుర్వాసన కొట్టు వెంటనే ఎప్పుడో జరిగిన పరిస్థితులు కాదు. ఎప్పుడైతే దేవుడు వద్దనుకున్నా చేయకూడదన్న పనులు చేయడానికి ముందుకు వెళ్ళాడో ఆ రాజుకి వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చాడు దేవుడు. ఆ చీవి నెత్తురు కారుతో కంపుతో అక్కడ ఉంటున్న వారు చూశారు. వెంటనే రాజుని తోసివేసినట్టుగా చూస్తున్నాం. ఎందుకయ్యా అని అంటే కుష్టి వ్యాధి అతనికి వచ్చేసింది. కుష్టి వ్యాధి కలిగిన వారు ఊరిలో ఉండడానికి పనికిరారు, సమాజంలో తిరగడానికి కాదు, వారికి అర్హత లేదు. అప్పటి కాలంలో వారిని ఊరికి దూరంగా పెట్టేవాడు రాజు అయినా ఎవరైనా ఎంత గొప్పవాడైనప్పటికీ. కనుక వాడిని తీసుకెళ్ళి ఆ రాజుని దూరంగా పెట్టాడు. అక్కడే ఉన్నాడు. తను చనిపోయినప్పుడు కూడా రాజు పేరు రాశారు, పలానా వ్యాధితో చనిపోయాడని అక్కడ రాసి పెట్టి సమాధి చేసిన చరిత్ర మనం చూస్తూ ఉంటున్నాం. ఎంత గొప్ప ఆశీర్వాదమును పొందుకున్నాడు, దాన్ని గర్వించడాన్ని బట్టి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఈ దినాన్ని దేవుని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్న ఉదయకాల సమయంలో మరొక మాట చదువుకుందామా? అదే అధ్యాయంలో 16వ అధ్యాయం సామెతల గ్రంథంలో 5వ వచనంలో చూస్తే, గర్వ హృదయాలు యెహోవాకు హేయులు. గర్వముతో ఉంటున్న హృదయము దేవునికి హేయమైన వాళ్ళు. ఈ దినాన్ని నీలో గర్వం ఉంటే ఈ ఉదయకాల సమయంలో ప్రభు చెంత చేరి, ప్రభా
నేను దేని బట్టి గర్విస్తున్నాను, ఆ గర్వం నాకు తెలియజేయి. నీకు తెలిసే ఉంటుంది. దాన్ని విడిచిపెట్టు ప్రభు దగ్గర. దేవుడు నిన్ను మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. దేవుడు నిన్ను దీవించారు కదా. ఈ దినాన్ని మనం అందరం ఉన్నాము అని అంటే మనం తిని తాగుతుంటున్న చేస్తున్న డైట్ వల్ల కాదు, దేవుని ఉచితమైన కృప. దాన్ని జ్ఞాపకం చేసుకోకుండా నాది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, గర్వ హృదయాలు యెహోవాకు హేయులు, వాళ్ళు తప్పగా ఏం పొందుకుంటారట? నిశ్చయముగా వారు శిక్షణ పొందుతారు. నిశ్చయముగా శిక్షణ పొందుతారు. చరిత్రలో ఎంతోమంది రాజులు, చరిత్రలో ఎంతోమంది మన పితరులను చూస్తున్నాం, ప్రస్తుత సమాజంలో చాలామంది చూస్తున్నాం. నేను అలా ఉండకూడదని పరిశుద్ధాత్ముడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నారు. మాట విని నీ జీవితాన్ని మార్చుకో. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తుని ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.